స్త్రీ శక్తి సభకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అచ్చంట సునీత, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, మన్నవ మోహనకృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేసిందన్నారు. మహిళలకు ఆస్తుల సగభాగం హక్కు ప్రవేశపెట్టింది. పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు పలువురు నేతలు కొనియాడారు. 16 నెలల్లో నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ 40 కోట్లు, డ్వాక్రా గ్రూపులకు 17.84 కోట్లు చెక్కులను అందించామన్నారు. నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం సూపర్ హిట్ అయిందని, గత వైసీపీ పాలనలో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేశారని, జగన్మోహన్ రెడ్డి ప్రజలను భయం భ్రాంతులకు గురిచేసి రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశారన్నారు. టీడీపీ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళలదే అన్న నల్లపాటి రామచంద్ర ప్రసాద్. సూపర్ 6 సూపర్ హిట్ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి ఉమ్మడి కూటమి ఏర్పాటు చేసుకొని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటున్న మన ప్రియతమ నాయకులందరూ కూడా ఉమ్మడి కూటమి నాయకులకు, మహాశక్తి మహిళలకు, వీర మహిళలకు శిరస్సు వంచి నమస్సుమాలు తెలియజేస్తూ ఇవాళ శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విశేషం. మరి పైన ఉన్న చిన్నారులందరూ కూడా డే స్కాలర్స్ వాళ్ళందరూ కూడా రోజు ఇంటి దగ్గర నుంచి కాలేజీకి ఉచితంగా బస్సులో వస్తున్నారంటే మరి ఇటువంటి కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మా చిన్నారులందరూ కూడా పైన ఉన్నారు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వైసీపీ వాళ్ళకి వాళ్ళు అనుకున్నారు ఆగస్టు 15న చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా బస్సులో ప్రయాణం చేపిస్తారా నేను చూస్తామనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏదైతే ఎన్నికల ముందు సూపర్ 6 పెట్టారు అది సూపర్ హిట్ అయిన తర్వాత వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తుతూ చూశారు కదా. ఈ దేశ భవిష్యత్తు మీ పిల్లల మీద ఉంది. రేపు రాబోయే యుగం మీది. కాబట్టి మీరు ఇంటి దగ్గర మీ తల్లిగారినో లేకపోతే అమ్మమ్మనో నాయనమ్మనో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది అనేది చరిత్ర తెలుసుకోండి. మీరు ఆడపిల్లలకి తండ్రి ఆస్తిలో సగం హక్కు ఇచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. మగవాళ్లతో సమానంగా ఏ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లకైనా అబ్బాయితో సమానంగా ఆస్తిలో సగం వాటా మీకు వచ్చేటట్టు చేసిన వాళ్ళు, ఆ రోజు చట్టం తీసుకొచ్చినటువంటి వాళ్ళు, భారతదేశంలో మొట్టమొదటి ఎలాంటి సంస్కరణ తెచ్చిన వాళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగనే ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, ఆడవాళ్ళు చదువుకుంటేనే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతో ఆ రోజుల్లోనే పద్మావతి యూనివర్సిటీని తిరుపతిలో స్థాపించి ఆడవాళ్ళందరికీ కూడా ఉన్నతమైనటువంటి విద్య చదువుకోవడానికి అవకాశం కల్పించింది ఆనాటి అన్న నందమూరి తారక రామారావు గారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన 30 సంవత్సరాల క్రితమే ఆడవాళ్ళందరూ కూడా పొదుపు చేయటం నేర్చుకోవాలి, అలాగనే బ్యాంకుల ద్వారా వాళ్ళకి రుణాలు రావాలి, వాళ్ళందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళు కూడా ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయటం, ఆడవాళ్ళంతా కూడా కట్టెల పొయ్యిల దగ్గర కూర్చొని ఎన్నో ఇబ్బందులు పడుతున్న దాన్ని గుర్తించి ఆడవాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఈ తెలుగుదేశం పార్టీని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ ఆడవాళ్ళ మీదే ఉందని తెలియజేస్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో
ఏ రకంగా దోపిడీ జరిగిందో మీ అందరూ చూశారు. ఏ రకంగా కల్తీ మద్యం తాగి ఎంతమంది చనిపోయారో మీరు చూశారు. వీటన్నిటినీ దాటుకొని మిమ్మల్ని అందరినీ మేల్కొల్పి యువగళం పేరుతో నారా లోకేష్ గారు కుప్పం నుంచి స్టార్ట్ చేసి విశాఖపట్నం వరకు పాదయాత్ర చేసి మీ అందరిలో కూడా స్ఫూర్తిని రగిలించినటువంటి పరిస్థితి. లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది చెప్పండి పురుష ప్రపంచం అనే విధంగా ఈరోజు నియోజకవర్గం మొత్తం కూడా మహిళా సోదరీమణులందరూ కూడా పెద్ద ఎత్తున అరవింద్ బాబు గారు గెలిచిన తర్వాత విజయోత్సవ సభకి ధీటుగా ఈరోజు స్త్రీశక్తి కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పి, నా తెలుగింటి ఆడపడుచులు అని చెప్పి అక్కువ చేర్చుకుంటే, మన చంద్రన్న మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ప్రతి ఆడబిడ్డకి రక్షణ ఇవ్వాలి, ప్రతి ఆడబిడ్డని లక్షాధికారిగా చెయ్యాలి అనే ఒక మంచి సంకల్పంతో ఏ విధంగా డ్వాక్రా సంఘాలను ఏర్పరిచారనేది మనందరం కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతో మంది డ్వాక్రా సంఘ మహిళలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది చిన్నారులు ఉన్నారు. గతంలో బీటెక్ చదివి జాబులు చేయాలంటే ఏ విధంగా చెన్నైయో, బెంగళూరో, అలాగే బాంబేనో, ఢిల్లీనో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఒక హైదరాబాద్ నగరాన్ని ఎంతమంది విద్యార్థులకి ఎంత ఐటీని ఏ విధంగా డెవలప్ చేశారు అనేది మన అందరం కూడా చూసాం. అదేవిధంగా ఏవైతే సూపర్ 6లో ఏవైతే ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారో 1 by 1 ప్రతిదీ కూడా ఏదైనా దీపం 2 పథకం ద్వారా, అంతకుముందు గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ రోజు 50 లక్షల గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దీపం 2 పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి 3 సిలిండర్స్ ఇవ్వాలని చెప్పేసి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్న నందమూరి తారక రామారావు గారు మహిళా పక్షపాతి, స్త్రీ పక్షపాతి. ఆయన సినిమాల్లో నటించేటప్పుడు కూడా అనేక సినిమాలు, తాతమ్మ కళ, రక్త సంబంధం, కోడలు దిద్దిన కాపురం, తల్లా పెళ్ళామా, ఇట్లా ఎన్నో మహిళా ఉదాత్తమైన చిత్రాలు తీసి తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా మహిళా సంక్షేమానికి, మహిళా అభివృద్ధికి పెద్దపీట వేశారు. భారతదేశంలోనే తొలిసారిగా ఒక డ్వాక్రా సంఘాన్ని స్థాపించి 1 కోటి మంది డ్వాక్రా మహిళలతోటి ఒక సైన్యాన్ని తయారు చేసి వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చారు. అలానే ఆదరణ పథకం, దీపం పథకం, ఇలా ఎన్నో పథకాలతోటి మహిళా సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టారు.